హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ ఈ బుడ్డిది నా మేనగోడలు. లాస్ట్ సండే అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ దేవర చేస్తున్నారని వెళ్ళాము. ఇంకా ఎండాకాలం అంటే ఖచ్చితంగా అంతలక్కల దేవరలు తిరణాలు జరుగుతాయి కదా. ఇలా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా జరుగుతుంటే వెళ్ళాము. ఈ బుడ్డిది టమోటాలు తింటుంది. అప్పుడే నేను నాకు పెడతావా అంటే సరే అని పెడుతుంది అనమాట. అక్కడ అక్క కూతురు టమోటాలు వస్తుంది. అందరూ తలా ఒక పని చేసి అన్ని పనులు తొందరగా అయిపోవాలని చెప్పేసి చూడండి, ప్రతి ఒక్కరూ తలా ఒక పని అయితే చేస్తున్నారు. నన్ను ఈ వీడియో తీస్తుంటే ప్రతి ఒక్కరూ తిట్టారండి బాబోయ్. ఎందుకంటే వీళ్ళందరికీ యూట్యూబ్లో కనిపించడం ఇష్టం లేదనమాట. సంక్రాంతి రోజు కూడా ఇలా మేము డిన్నర్ చేసుకున్నాం కదా, అప్పుడు చేసేటప్పుడు తిట్టారు. ఇప్పుడు కూడా తిడుతున్నారు వీళ్ళు. అయినా కూడా నేను కొద్దిగా తీసుకుంటానని చెప్పి మొత్తం ఏం తీసుకోలేదు. మొత్తం తీసుకుంటే అందరూ తల దెబ్బ వేసేట్టుగా ఉన్నారు కాబట్టి నేను కొద్దిగానే వీడియో తీశాను. పూర్తి వీడియో తీస్తే ఇంకా అందరినీ పెట్టేస్తే ఫ్యామిలీ మొత్తం ఈసారి ఖచ్చితంగా నీకు దెబ్బలు పడతాయి అన్నారనమాట. సరే ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేమున్నది మాత్రమే తీశాను. ఇక్కడ చూడండి తలాక్ పని చేస్తున్నారని చెప్తున్నా కదా. చూడండి ఎవరి తగ్గ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఒకరు వంట చేస్తున్నారు, ఒకరు లోపల వంట చేస్తున్నారు, ఒకరు బయట వంట చేస్తున్నారు. ఇంకా నేనైతే వీళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తున్నాను. మొత్తం పనులు అందరం తల ఓ పని చేసాము. తొందరగానే అయిపోయింది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు వెనక సైడు చాలా ఖాళీగా ఉంటుందన్నమాట. అక్కడే వంట మొత్తం చేసుకున్నాము. ఇంకా ఎండ పెడుతుందని చెప్పేసి పొద్దున్నే తొందరగానే వంటలన్నీ అయిపోయేసుకొని ఎండ రాకముందే అందరూ లోపలికి వెళ్ళిపోవాలని చెప్పేసి అలా మొత్తం తల ఓపెన్ చేశారనమాట. అమ్మేమో వంట అవి చూసింది. ఇంకా మా ఆయన మా మామగా వాళ్ళు కూర అవి చేసే పని చేశారు. ఇంకా మా తమ్ముడు ఇక్కడ వాటర్ పడుతున్నాడు చూడండి. ఈయనే నా తమ్ముడు. ఈయన కూడా కొన్ని పనులు చేశారు ఈసారి. ప్రతిసారి ఈయనకేం పనులు చెప్పకుండా మొత్తం వీళ్ళే చేసేవారు. చూడండి ఆయన కూడా పని చేస్తున్నాడు, ముక్కలు ఆరేస్తున్నాడు అనమాట. ఇక్కడ మా అక్క కూతుర్ని సైలెంట్గా వీడియో తీయమన్నా అనమాట. అక్కడ మా మామ అయితే చూశాడు. ఎన్నిసార్లు చెప్పాలా వీడియో తీసుకోవద్దంటే, ఇలాంటివన్నీ యూట్యూబ్లో పెట్టుకుంటారా ఏంటన్నా అని అడిచాడనమాట. సరేలేమమ్మా ఏం కాదు, కొంచెం తీసుకుంటాలే, ఎక్కువ వీడియో తీసుకోనని చెప్పి తనని కన్విన్స్ చేస్తున్నా నేను. కానీ ఏం వినట్లే. ఇలాంటివన్నీ తీయొద్దంటే మళ్ళీ తీస్తున్నావేపో అని అడిచాడనమాట. సరేలే నిన్ను కనిపించేట్టుగా పెట్టనులే వీడియోలో అని చెప్పా. ఇంకా సర్లే తీసుకో వా అని హర్షిత్ అన్నాడు. ఇంకా నేను కొద్దిగానే వీడియో తీసుకున్నా. వాళ్ళు వంటలు మొత్తం ఫినిష్ చేశారు. ఇక్కడ తమ్ముడు భార్య ఇద్దరు చూడండి కలిసి కట్టుగా పూరి వేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరు అందరి వంటలు అయిపోయినాయి, ఇంకా వీళ్ళ వంటలు మిగిలి ఉన్నాయి అనమాట. లాస్ట్కు చూడండి పెళ్ళి అయితే అందరికీ బాధ్యతలు వస్తాయి అనమాట. మా తమ్ముడికి కూడా అలానే వచ్చాయి. వీడు కూడా నేను వీడియో తీస్తుంటే నాకు తెలుసు నువ్వు ఏ పని చేస్తావో, ఇట్లా వీడియో తీసుకుంటున్నావని నాకు ముందే తెలుసు అని వీడు కూడా అన్నాడండి నన్ను. లాస్ట్కు ఎవరేమన్నా ఎటకెళ్ళకు లాస్ట్లో వీడియో తీసుకొని అందరిని యూట్యూబ్లో అయితే పెట్టేశా.